నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. పీస్ అంటే మనం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత అనేటటువంటిది అండర్స్టాండింగ్, మనల్ని మనం అర్థం చేసుకోవడం, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనుషుల్ని అర్థం చేసుకోవడం ద్వారా మనలో కొంత ప్రశాంతత అనేది వస్తుంది. సో రూఫ్ ఆఫ్ పీస్ అనేది వాల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. చూడాలి, మనము ఇండియాలో కూడా మనకి చాలా గ్రేట్ ఫిలాసఫర్స్ అందరూ ఉన్నారు. కాకపోతే ఎప్పుడు మనకి కొటేషన్స్ ఎప్పుడు జనరల్గా సోక్రటీస్ అని ఇలాంటివి ఎందుకు చెప్తూ ఉంటామంటే, గూగుల్లో ఉండేటటువంటి మన రీసోర్సెస్ కానీ ఇవి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొటేషన్ చెప్పాలనుకున్నప్పుడు సెర్చ్ చేస్తే స్పెసిఫిక్గా సెర్చ్ చేస్తే తప్ప రావన్నమాట. బట్ ఎంతో ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఇండియన్ ఫిలాసఫర్స్కి ఉంది, రైట్? సో అప్పుడప్పుడు మనం మన వాళ్ళ గురించి, మన వాళ్ళు చెప్పిన కోట్స్ గురించి కూడా చూద్దాం. అఫ్కోర్స్ అన్నీ కూడా అందరికీ రిలవెంటే. ఈ కోట్లో చాలా డెప్త్ మీనింగ్ ఉందండి. ఒకసారి అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, మరి ముందు వాళ్ళ ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మన యొక్క న్యూ స్ట్రెయిన్ అనేటటువంటిది B.1.61 స్ట్రెయిన్ అనేటటువంటిది కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ ఇవి రెండు కూడా లెస్ ఎఫెక్టివ్, గమనించాలి, లెస్ ఎఫెక్టివ్ అంటున్నారు. అంటే మనకి ఆల్రెడీ రీసెంట్గా కూడా చదివాం, WHO అనేటటువంటిది 4 వైరల్ వేరియంట్స్ని వైరస్ ఆఫ్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నట్టుగా గుర్తించింది, VOCగా గుర్తించింది అని చదువుకున్నాం. దాంట్లో మన యొక్క ఈ B.1.617 అనే వేరియంట్ని కూడా గుర్తించింది అని చెప్పాం. అయితే రీసెంట్గా ICMRకి సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వీళ్ళు కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటి ద్వారా తీసుకొని వచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ అనేటటువంటిది ఇదిగో, ఓన్లీ ఈ స్ట్రెయిన్ ఒకవేళ వచ్చుంటే వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకున్నా సరే లెస్ ఎఫెక్టివ్, ఓన్లీ 50% యాంటీబాడీస్ని మాత్రమే అవి ప్రొటెక్ట్ చేయగలవు ఈ పర్టికులర్ వైరస్ స్ట్రెయిన్కి సంబంధించి అని చెప్తున్నారు. సో అందుకే మీరు గమనించుంటారు, వ్యాక్సిన్ మామూలుగా తీసుకున్న వాళ్ళలో జబ్బు రాదు, ఏది వేరే వేరే డిసీజెస్లో మీరు చూస్తే. కానీ దీనికి కరోనా వైరస్కి సంబంధించి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేటటువంటిది వచ్చి హాస్పిటలైజ్ అవుతున్నారు, అవునా కదా? సో ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఈ వైరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో, దేనికైతే మనం వ్యాక్సిన్ ప్రిపేర్ చేసామో దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేటటువంటిది మారడము, లోపల RNA ఉంటుందా, సో RNA అనేటటువంటిది మారడం, లేదా బయట ఉండేటటువంటి స్పైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఈ స్పైక్ స్ట్రక్చర్స్లో మార్పు రావడము, ఇలాగ మ్యూటేషన్ చెందడము, వేరే వేరియంట్గా మారడం వల్ల వైరస్ అనేటటువంటి ఈ వైరస్ని ఫైట్ చేయడానికి తీసుకొని వస్తున్నటువంటి ఏవైతే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం తీసుకొచ్చే వ్యాక్సిన్స్ ఉన్నాయో అవి దీన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేకున్నాయి. మామూలుగా వ్యాక్సిన్ అనేటటువంటిది వైరస్ లాంటి దాన్ని ఆరు వైరస్లో ఒక పార్ట్ని లేదా చనిపోయిన వైరస్ని మన బాడీలోకి పంపించి మన బాడీని ట్రైన్ చేయడం, ఇదిగో ఇలాంటిది వస్తే నువ్వు ఇలా ఫైట్ చేయాలని. కానీ మనం పంపించిన దానికి ఇప్పుడు మార్పు వచ్చిన తర్వాత మన బాడీలోకి వెళ్ళేదానికి తేడా ఉండడం వల్ల మన బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజం అంటే యాంటీబాడీస్ అనేటటువంటివి ఎఫెక్టివ్గా దీంతో ఫైట్ చేయలేకున్నాయి. సో అందువల్ల ఈ రీసెర్చ్ పేపర్ అనేది ఈ స్ట్రెయిన్కి వ్యాక్సిన్ అనేది 50% ఎఫెక్టివ్, కానీ ఆ 50% అయినా ప్రొటెక్షన్ ఉంటుంది కదా, అందుకనే వ్యాక్సిన్స్ తీసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చూడాలి, ఇక్కడ B.1.617 అనేటటువంటిది ఓన్లీ మన కంట్రీలోనే కాదు, వివిధ దేశాల్లో ఈ వేరియంట్ అనేటటువంటిది ఉంది. 44 దేశాలు, మరి నిన్న కనుక చూస్తే ఇంకా ఎక్కువ దేశాల్లోని న్యూస్ రిపోర్ట్స్ కూడా మళ్ళీ చెప్తున్నాయి. అంటే ఈ వేరియంట్ దాని లీనియేజ్కి సంబంధించినవి చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు, రైట్? దీంట్లో మ్యూటేషన్స్ అనేటటువంటివి జరగడము, ఈ మ్యూటేషన్స్ అనేటటువంటివి ఎక్కువ ట్రాన్స్మిటబిలిటీ అంటే ఎక్కువ ట్రాన్స్మిట్ అయ్యేందుకు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అవకాశం ఉంది ఈ మ్యూటేషన్స్ వల్ల. సో అందువల్ల ఇండియాలో సెకండ్ వేవ్లో కేసెస్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ న్యూ వేరియంట్, దాని యొక్క ట్రాన్స్మిటబిలిటీ. నెక్స్ట్ గవర్నెన్స్కి సంబంధించి
బార్డర్స్ దగ్గర, ఏపీ తెలంగాణ బార్డర్స్ దగ్గర అంబులెన్సెస్ని ఆపేయడము, పర్మిషన్ లేదనో రకరకాల రీజన్స్ వల్ల ఆపేయడం. దాంతో కొంతమంది చనిపోతున్నారు, ఆ వెయిటింగ్ పీరియడ్లోనే చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ కంటెక్స్లో హైకోర్టు అనేటటువంటిది ఇదిగో బార్డర్స్ దగ్గర అంబులెన్సెస్ని ఆపద్దు, కోవిడ్ పేషెంట్స్ని మెడికల్ ట్రీట్మెంట్ కోసం కనుక తీసుకొస్తూ ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా అలో చేయండి అంబులెన్సెస్ని, అంతేగాని అక్కడ ఆపద్దు. అలా మీరు కనుక ఆపారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, తెలంగాణ గవర్నమెంటు, ఇప్పుడు ఇక్కడ ముందే బెడ్స్ లేవండి, ఎవరైతే బెడ్స్ని ముందుగా అలొకేట్ చేసుకొని ముందుగా రిజర్వ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర బెడ్ రిలేటెడ్గా మ్యాండేటరీగా ఇదిగో మాకు ఈ హాస్పిటల్లో ఈ విధంగా మాకు బెడ్స్ ఉన్నాయండి అన్న వాళ్ళనే అలో చేస్తున్నాం, మిగిలిన వాళ్ళని అలో చేయట్లేదు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్తే, అలా కాదు, అందరికీ కూడా అలో అనేటటువంటి చెయ్యాలి, హాస్పిటల్ సర్వీసెస్ అవైల్ చేసుకునేలాగా అలో చేయండి, బార్డర్ దగ్గర అంబులెన్సెస్ని ఆపేయద్దు అన్నట్టుగా చెప్పడము. హైకోర్టు చెప్పడంతో ఇంకా చేయాలి కదా, అలా చేయకపోతే ఏమవుతుంది, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది. ఆల్రెడీ కోర్టు ఇంతకుముందు కూడా చెప్పింది అలో చేయండి అని, ఇప్పుడు మళ్ళీ అలో చేయకపోవడంతో మళ్ళీ ఒక కాంట్రవర్సీ అనేటటువంటి మొదలైంది. గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది, ఆ గైడ్లైన్స్లో ఎవరి దగ్గరైతే ముందుగా కన్ఫర్మేషన్ బెడ్స్ని కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది అని చెప్పారు. దానివల్ల ఎవరైనా ఎమర్జెన్సీలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా బెడ్స్ దాన్ని చూసుకోలేనప్పుడు అప్పుడు ఇటువంటి పరిస్థితి తలెత్తుతూ ఉంది. సరే అండి, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చినట్టు, మనకి ఇక్కడ ఒక చిన్న పదం వాడతాను, సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ వర్సెస్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. ఈ పదం వినండి. సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఒకే చోట కేంద్రీకృతం అయి ఉండడం. డెవలప్మెంట్ అనేటటువంటిది ఒకే చోట కేంద్రీకృతం అయి ఉండడం. కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు హాస్పిటల్స్ కానీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కువగా హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉండడం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ హాస్పిటల్ నెట్వర్క్ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువ హైదరాబాద్. మరి కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ అవి డెవలప్ అవ్వలేదు. దాంతో గ్యాప్స్ అనేటటువంటివి ఉండిపోయినాయి. ఆ గ్యాప్స్ అనేటటువంటివి ఇప్పుడు ఏదైనా వస్తే ఇలాగా స్టేట్ క్రాస్ చేసి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మన పాలసీస్ అనేటటువంటివి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద సిటీస్ కాదు, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, స్కూల్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ వాటిలో ఎలా ఉంది, వాటి మీద డెవలప్ అయి ఉంటుంది. సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ కాదు, డీసెంట్రలైజ్డ్. ప్రతి చోట మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్, మినిమం హాస్పిటల్ ఫెసిలిటీస్, మినిమం క్వాలిటీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయగలగాలి. ఆ విధమైన డెవలప్మెంట్ స్ట్రాటజీని తీసుకోవాలి. మళ్ళీ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అన్నీ కూడా విజయవాడ, వైజాగ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉండడం కాదు, డీసెంట్రలైజ్డ్గా ఉండాలి. హాస్పిటల్ నెట్వర్క్స్ కానీ ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ పెట్టాలన్నది గవర్నమెంట్ చెప్పలేదు, ఇక్కడే పెట్టండి అని. కానీ ఇదిగో ఈ ప్రాంతాల్లో హై వల్నరబిలిటీ, మీరు ఇక్కడ పెడితే ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తాము, ఈ విధంగా ఎంకరేజ్ చేయగలిగేది మాత్రం చేయగలదు కదా, అది చేయగలగాలి. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పుత్నిక్ అనేటటువంటి వ్యాక్సిన్, స్పుత్నిక్ 5 అనేటటువంటి వ్యాక్సిన్ ఇండియాలో రోల్ అవుట్ చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇది రష్యన్ వ్యాక్సిన్. దీన్ని ఎంఆర్పి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ 995 రూపీస్ వద్ద సేల్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అనేటటువంటిది దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై ఇదంతా ఇక్కడ చూసుకుంటుందన్నమాట. ఓవరాల్గా 1.5 lakh డోజెస్ ఈ మంత్లో ఆర్డర్ పెట్టింది, అవి రాబోతున్నాయి. ఈ వ్యాక్సిన్కి ఆల్రెడీ మనకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది అనుమతించింది. లాస్ట్ మంతే దీనికి అనుమతినిచ్చింది అన్నమాట. అది కాకుండా మనం ఆల్రెడీ ఇప్పటికే 2 వ్యాక్సిన్స్ని వాడుతున్నాం, కోవిషీల్డ్ అని, కోవాక్సిన్ అని, ఈ రెండింటిని వాడుతున్నాము. ఈ రెండింటితో పాటు ఈ 3వ వ్యాక్సిన్ కూడా మనకి తోడైంది. అది కాకుండా మన యొక్క స్పుత్నిక్ 5 అనేటటువంటి దాంతో ఇంకొకటి ఉంది, స్పుత్నిక్ 5 లైట్ అనేటటువంటిది. స్పుత్నిక్ 5 వచ్చేటప్పటికి 2 షాట్స్ ఇవ్వాలి ఇది కూడా. సో స్పుత్నిక్ 5
లైట్ అనేటటువంటిది ఒక డోస్ సరిపోతుంది. ఇది కూడా నెక్స్ట్ మంత్ అలాగే ఇండియాలోకి రాబోతుంది. ప్రస్తుతానికి వచ్చినటువంటి స్పుత్నిక్ 5 అనేటటువంటిది 2 డోసెస్. వీటిలాగే కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ ఎలాగో వాటిలాగే అనమాట. మనకు తెలుసు ఈ రెండు ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది అని. సో షార్టేజ్ ఉంది, దీన్ని అనుమతించాము. దీన్ని ఇప్పుడు లిమిటెడ్గా ముందు ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ తర్వాత ఇక్కడ తయారు చేసుకోవడం జరుగుతుంది. 995 పర్ డోస్ అనేది చెప్తున్నారనమాట. దీన్ని గవర్నమెంట్ సెక్టార్ కొనుక్కోవచ్చు, ప్రైవేట్ సెక్టార్ కొనుక్కోవచ్చు. కన్జ్యూమర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆ 995తో పాటు హాస్పిటల్ ఛార్జెస్ కూడా వాళ్ళు లెవీ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 200 300 లేదా కొంతమంది ఇంకెంతైనా చేయొచ్చు. సో హాస్పిటల్ ఛార్జెస్ని కూడా లెవీ చేసి దీన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పుత్నిక్ 5 వ్యాక్సిన్స్ అనేవి గవర్నమెంటు కొంటుంది, ప్లస్ ఈ ప్రైవేట్ సంస్థలు కొంటాయి. మరి అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది? స్పుత్నిక్ 5 అనేది వైరల్ వెక్టార్ వ్యాక్సిన్ అంటారు. అడినో వైరస్ అనేది హార్మ్లెస్ వైరస్. దాన్ని తీసుకొని దాని లోపల మన కరోనా వైరస్ నుంచి తీసుకోబడినటువంటి స్పైక్ ప్రోటీన్లో ఉండే కొంత జెనెటిక్ మెటీరియల్ని తీసుకొని దీని లోపల ప్లేస్ చేస్తారు. అడినో వైరస్ లోపల ప్లేస్ చేసి దాన్ని మన బాడీలోకి ఎంటర్ అయ్యేలాగా చేస్తారు. అది హ్యూమన్ సెల్లోకి వెళ్ళిన తర్వాత ఈ కరోనా వైరస్లోని స్పైక్ ప్రోటీన్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఇది యాంటీజెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీజెన్స్ అనేటటువంటివి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీస్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ మన బాడీలోకి నిజంగా వైరస్ వస్తే ఇది అడినో వైరస్, ఇది హార్మ్లెస్. కరోనా వైరస్ అనేటటువంటిది వస్తే అప్పుడు ఈ యాంటీజెన్ని గుర్తిస్తుంది. ఇంతకుముందు ఇలా వస్తే ఈ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేశాం కదా అని మళ్ళీ లార్జ్ స్కేల్లో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ మీద ఫైట్ చేస్తుంది. ఆ విధంగా అడినో వైరల్ వెక్టర్ వ్యాక్సినే ఈ మన యొక్క స్పుత్నిక్ 5 అనేటటువంటి వ్యాక్సిన్. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి. రీసెంట్గా మనకి వెస్ట్ బెంగాల్లో పొలిటికల్ గొడవలు మొదలయ్యాయి. ముందు నుంచి ఉన్నాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలా గొడవలు జరిగాయి, ఇప్పుడు మళ్ళీ కూడా అనమాట. ఇదేంటి? ఎన్నికలు అయిపోగానే కొన్ని చోట్ల రాయిట్స్ జరిగాయి. ఇక్కడ ఎన్నికలు అయిపోగానే గొడవలు జరిగాయన్నమాట వెస్ట్ బెంగాల్లో. అయితే ఆ గొడవలు జరిగిన ప్రాంతానికి గవర్నమెంట్ అంటే చీఫ్ మినిస్టర్ వద్దన్నా సరే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ వెళ్ళి విజిట్ చేశారు. ధన్కర్ ఆయన పేరు జగదీప్ ధన్కర్. వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ వెళ్ళి పోల్స్ తర్వాత కూచ్ బీహార్ అని ఇలా కొన్ని ప్రాంతాల్లో మనకి రాయిట్స్ జరిగాయి, దాన్ని విజిట్ చేశారు. అంటే గవర్నమెంట్ అనేటటువంటిది తను వద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పినా సరే వెళ్ళి విజిట్ చేయడం అన్నటువంటిది ఎంతవరకు కరెక్టే? ఆ కాన్స్టిట్యూషనల్గా అలా గవర్నర్ చేయొచ్చా చేయకూడదా? ఇవి ఇప్పుడు మన ముందున్నటువంటి క్వశ్చన్స్. అసలు గవర్నర్ ఎందుకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటారు? దీన్ని మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ అసలు గవర్నర్ని ఏ విధంగా అపాయింట్ చేస్తారు? గవర్నర్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయబడతారు. గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అపాయింట్ చేయబడతారు. అంటే గవర్నర్ స్టేట్ మొత్తానికి హెడ్ అయినప్పటికీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అపాయింట్ చేయబడతారు. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అపాయింట్ చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడతారు అని చెప్పచ్చా మనము? ఓకే. సో అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఎవ్రీ స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలని చెప్తే ఆర్టికల్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి గవర్నర్గా కొనసాగొచ్చు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని సంవత్సరాలు అనుకుంటే అన్ని సంవత్సరాలు. నార్మల్గా 5 years టెన్యూరు, కానీ మధ్యలో ఎప్పుడైనా తీసేయచ్చు. అంటే గవర్నర్గా కొనసాగాలా లేదా అన్నది ఎవరి యొక్క డిస్క్రిషన్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క డిస్క్రిషన్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండైరెక్ట్లీ ఎవరి యొక్క డిస్క్రిషన్? సెంట్రల్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ యొక్క డిస్క్రిషన్. సో అందువల్ల చాలా కేసెస్లో వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ వల్ల అండ్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ వల్ల గవర్నర్స్ అనేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి కొంత ఫేవర్గా ఉండే ట్రెండ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక వెస్ట్ బెంగాల్లోనే కాదు, చాలా రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. సరే, మరి గవర్నర్ యొక్క పనితీరు ఎలా ఉండాలి ఏంటి అన్న దానికి సంబంధించి ఆర్టికల్ 163లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్
గవర్నర్ని ఎయిడ్ అండ్ అడ్వైస్ చేస్తారు. కొన్ని ఫంక్షన్స్ తన యొక్క డిస్క్రిషన్ ప్రకారం కూడా చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ విధంగా వెళ్ళి ఆ ఏరియాని విజిట్ చేయడం ఆయన యొక్క డిస్క్రిషనరీ పవరేనా? మామూలుగా అయితే చూడండి, ఇది కాన్స్టిట్యూషనల్గా డిస్క్రిషనరీ పవర్ అనేటటువంటిది గవర్నర్కి వైడర్గా ఉంటుంది. కొన్ని ప్రోటోకాల్స్ అనేటటువంటివి ఉంటాయి. ప్రోటోకాల్స్ అనేటటువంటివి డైరెక్ట్గా స్టేట్ లెవెల్ అథారిటీస్, స్టేట్ లెవెల్ వీళ్ళని గవర్నర్ నామినల్ హెడ్ అన్నమాట. సో సెరిమోనియల్గా గవర్నరే అన్నిటికీ హెడ్, కానీ రియల్ పవర్స్ అనేది చీఫ్ మినిస్టర్స్ దగ్గర ఉంటాయి. సో ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ వద్దు అన్నప్పుడు మళ్ళీ స్టేట్ అఫీషియల్స్ని అక్కడికి వెళ్ళి విజిట్ చేయకూడదు. కానీ ఆ ప్రోటోకాల్స్ని పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళి విజిట్ చేశారు. అంటే విజిట్ చేస్తే ఏమవుతుంది అన్నది కాదు ఇక్కడ విషయం. చాలా సంవత్సరాలుగా సెంట్రల్ లెవెల్లో వేరే పార్టీ గవర్నమెంట్లో ఉండడం, స్టేట్ లెవెల్లో వేరే పార్టీ అనేటటువంటి గవర్నమెంట్లో ఉండడం వల్ల గవర్నర్ ద్వారా వీళ్ళ మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనం చూస్తే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని డెప్యుటేషన్ మీద పంపించడానికి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడం, ఇలా చాలా విషయాల్లో అటు సెంటర్ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో మనం ఏం చేయాలండి? గవర్నర్ ఏ విధంగా న్యూట్రల్గా ఉండాలి? దీనికి సంబంధించి సెంటర్ స్టేట్ రిలేషన్స్ అన్నటువంటి దాంట్లో గవర్నర్ తన యొక్క రోలు, దానికి సంబంధించినటువంటి వివిధ కమిటీస్ యొక్క రికమెండేషన్స్, పూంచీ కమిటీ రికమెండేషన్స్, ఎంఎన్ వెంకట్ చెల్లయ్య కమిటీ రికమెండేషన్స్, సర్కారియా కమిటీ రికమెండేషన్స్, ఇట్లా గవర్నర్ యొక్క రోల్కి సంబంధించి ఈ రికమెండేషన్స్ని మనం చదివి పెట్టుకుంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇంకొంచెం బెటర్గా మనం అనలైజ్ చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఇష్యూ చైల్డ్ రైట్స్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ లాక్డౌను ఈ టైంలో ఎస్పెషల్లీ ఆర్ఫన్ చిల్డ్రన్ వీళ్ళు చాలా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరి వాళ్ళని ఎన్జిఓస్ అనేటటువంటివి కూడా కొంతవరకు మరి రీసోర్స్ కన్స్ట్రెయింట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి కంటెక్స్లో ఏ విధంగా ఇలాంటి ఆర్ఫన్ చిల్డ్రన్ కానీ వీళ్ళకి సంబంధించి మెజర్స్ తీసుకోవాలి? దానికి సంబంధించి ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి అని చెప్తున్నారండి. ఒకటి, ఒకవేళ మనం ఆర్ఫన్ చైల్డ్ ఎవరైనా కనిపిస్తే 1098 అనేటటువంటి చైల్డ్ లైన్ నంబర్ అని అంటాం దీన్ని. ఇది టోల్ ఫ్రీ నంబర్, చైల్డ్ లైన్ నంబర్. దీనికి కాల్ చేయొచ్చు. ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఉంటుందన్నమాట. వాళ్ళు దానికి సంబంధించి క్వరీస్ తీసుకుంటారు, డీటెయిల్స్ అడిగి ఏ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు ఉన్నారు ఏంటి అవన్నీ అడుగుతారు. దాన్ని బట్టి వాళ్ళు కేర్ తీసుకుంటారనమాట. అదొక ఆప్షన్, 1098కి కాల్ చేయడం. రెండో ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి నేషనల్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ మిస్సింగ్ అండ్ వల్నరబుల్ చిల్డ్రన్ అనేటటువంటి పోర్టల్, ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ పోర్టల్లోనూ వాళ్ళ డీటెయిల్స్ అనేటటువంటి మనం అప్లోడ్ చేయడము. ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఉండేటటువంటి వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటారు, మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అది కాకుండా మూడో మెథడ్ వచ్చేటప్పటికి, థర్డ్ ఆల్టర్నేటివ్స్కి వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, జువెనైల్ డెలిక్వెన్స్ వీళ్ళందరికీ సంబంధించింది అనుకోండి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది, 112 అనే నంబర్. సో దానికైనా మనం కాల్ చేసి ఈ విధంగా ఇదిగో ఇలా ఉందండి ఈ ఇష్యూ ఇది అని మనం చెప్పచ్చు. ఈ విధంగా ఎన్నో రకాల ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ ఇవి ఉన్నాయి. ఈ కంటెక్స్లో మనము మెజర్స్ అనేటటువంటివి తీసుకోగలగాలి. ఎన్జిఓస్ ఎన్నో ఉన్నప్పటికీ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ వీటికి సంబంధించి రెస్పాన్స్ అవ్వకపోతే మనకి ఒక ఇంపార్టెంట్ నేషనల్ లెవెల్ కమిషన్ కూడా ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేటటువంటిది. అన్ని రాష్ట్రాల యొక్క సిఎస్లకి లేఖ రాయడం జరిగింది. ఏమని? ఇదిగో ఈ కోవిడ్-19 టైంలో, లాక్డౌన్ టైంలో ఈ ఆర్ఫన్ చిల్డ్రన్ వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలను చూసుకోవాలి. దానికి సంబంధించి అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ వాటన్నిటికీ సంబంధించి అసిస్టెన్స్ నంబర్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా. సో ఈ విధంగా మనకి ఇన్ని రకాలుగా ఏదైనా మనం ఆర్ఫన్ చిల్డ్రన్ కానీ, చైల్డ్ రైట్స్కి సంబంధించి వైలేషన్స్ కానీ, వాటికి సంబంధించి ఒక లా అనేది, ఒక ప్రొసీజర్ అనేటటువంటిది ఉంది. దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. చూడండి, కొద్దిగా ఇది జనరల్గా మనం తెలుసుకోవాల్సిన విషయమే. 1098 టోల్ ఫ్రీ నంబర్. నెక్స్ట్ ఆర్టికల్ బయోడైవర్సిటీకి సంబంధించింది.
మనకి లాస్ట్ 10 yearsలో 186 ఎలిఫెంట్స్ రైల్వే ట్రాక్స్ మీద ట్రైన్ గుద్ది చనిపోయాయన్నమాట. వాటిలో అస్సాంలోనే 62 ఎలిఫెంట్స్ అనేవి చనిపోయాయి. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఒడిస్సా, ఆ తర్వాత ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఎందుకండి అస్సాం, బెంగాల్, ఒడిస్సా ఇక్కడ ఎందుకని ఎలిఫెంట్ డెత్స్ ఎక్కువ? ఇవి ఇంపార్టెంట్ ఎలిఫెంట్ కారిడార్స్. అంటే ఇటు సెంట్రల్ ఇండియా నుంచి నార్త్ ఈస్టర్న్ ఇండియాకు ఉండేటటువంటి ఎలిఫెంట్ కారిడార్స్లో ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ ఏరియాస్ కాబట్టి, సో ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నటువంటివి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అడవులు, వీటి గుండా వెళ్తున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి ఎక్కువ వల్నరబుల్గా ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేటటువంటిది ఇప్పటికే చాలా 100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటటువంటిది దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని పిలుస్తాం. మనకి ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అవి ఎలా ఉన్నాయో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద సెంటర్, స్టేట్స్ కలిసి మనీని స్పెండ్ చేసి ఎలిఫెంట్ ప్రొటెక్షన్ వీటన్నిటికీ మెజర్స్ తీసుకుంటూ ఉంటాయి. సో ఆ విధంగా కొంతవరకు యాక్సిడెంట్స్ తగ్గినా సరే ఈ స్టేట్స్ మనం కనుక చూస్తే టాప్ 3 స్టేట్స్లోనే ఇన్ని నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కంటెక్స్లో అసలు ఏం చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్? ఈ రైల్వే ట్రాక్స్ మీద ఎలిఫెంట్స్ అనేవి పడి చనిపోకుండా ఉండేందుకు గాను ఏమేమి మెజర్స్ తీసుకుంది చూడాలి. ఇండియన్ రైల్వేస్ మరియు స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కలిసి కోఆర్డినేషన్ కమిటీస్ని ఫామ్ చేసుకున్నాయి. చూడాలి ఏమేమి మెజర్స్ తీసుకున్నారు. నెక్స్ట్, రైల్వే ట్రాక్స్కి దగ్గరలో వెజిటేషన్ అంటే చెట్లు అవన్నీ కూడా కొట్టివేయడం. అప్పుడు ఏమవుతుంది, ఆ ట్రైన్ లోపల ఉన్నటువంటి లోకో పైలట్కి దూరం నుంచి కూడా కనిపిస్తుంది, ఓకే ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి. అదొకటి. ప్లస్ ఎక్కువగా ఎలిఫెంట్స్ ఇవి తిరిగేటటువంటి ఏరియాస్లో సింగేజ్ బోర్డ్స్ అనేటటువంటివి సూటబుల్ పాయింట్స్లో పెట్టడము. నెక్స్ట్, ఎలివేషన్స్, రైల్వే ట్రాక్స్ వీటి మీద ఎలివేషన్స్ అనేటటువంటి మోడరేట్ హైట్లో వీటిలో పెట్టడము. అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జ్, వెరీ ఇంపార్టెంట్. అండర్ పాస్ అంటే రైల్వే ట్రాక్ ఉంటుంది, కింద అండర్ పాసెస్, లేదా ఇది కింద వెళ్తుంటే పైన ఓవర్ బ్రిడ్జెస్, ఇలా సేఫ్ ప్యాసేజెస్ కోసం అండర్ పాసెస్, ఓవర్ పాసెస్ అనేటటువంటి బిల్డ్ చేయడము. ట్రైన్ స్పీడ్స్ ఎస్పెషల్లీ సన్సెట్ టు సన్రైజ్ ఈ టైంలో వల్నరబుల్ స్ట్రెచెస్లో ట్రైన్ స్పీడ్స్ని తగ్గించడము. ఏవైతే వల్నరబుల్ ఏరియాస్ ఎక్కువగా ఇక్కడ ఈ ఎలిఫెంట్ డెత్స్ సంభవిస్తూ ఉంటాయి అనుకుంటామో అక్కడ రెగ్యులర్గా ప్యాట్రోలింగ్ అనేటటువంటి చేపట్టడం, ఎస్పెషలీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వైల్డ్ లైఫ్ వాచర్స్ వీళ్ళు. సో ఈ విధమైన మెజర్స్ అనేవి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద తీసుకున్నాము అన్నట్టుగా గవర్నమెంట్ అనేటటువంటి తెలపడం జరిగింది. స్టేట్స్తో కలిసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బట్ లాస్ట్ 10 yearsలో 2019 నుంచి 2019 వరకు చూస్తే 186 ఎలిఫెంట్ డెత్స్ అనేటటువంటి రైల్వే ట్రాక్స్ మీదే సంభవించాయి అన్నది మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటా అండి. ఒకసారి మరి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, అది మనం ఒకసారి చదువుకుంటాం. నెక్స్ట్ ఇష్యూ కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూ. ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఒక పర్టికులర్ ఎకోసిస్టమ్కి సంబంధించి వేరే చోట నుంచి ఆ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయబడిన వాటిని ఇన్వేజివ్ స్పీషీస్ అంటే ఆ పర్టికులర్ ప్రాంతంలోకి అది ఇన్వేడ్ అవ్వాయి. వీటినే ఎగ్జోటిక్ స్పీషీస్ అని పిలుస్తూ ఉంటారు. కొత్త రకాల స్పీషీస్ ఎగ్జోటిక్ స్పీషీస్ అని, ఇన్వేజివ్ స్పీషీస్ అని, ఏలియన్ స్పీషీస్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. ఏలియన్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించినవి కాదు అని. సో ఏలియన్ స్పీషీస్ ఇవి అన్నిసార్లు మనకేమీ డేంజరస్ కాదు. కొన్నిసార్లు ఈ ఏలియన్ స్పీషీస్ లేదా ఎగ్జోటిక్ లేదా ఇన్వేజివ్ స్పీషీస్ అనేటటువంటివి ఆ బయోడైవర్సిటీకి నష్టాన్ని కలిగించవచ్చు. ఏ విధంగా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తుందా? దీన్ని రెడ్ ఇయర్డ్ స్లైడర్స్ అంటారు. ఇదిగో ఇక్కడ దానికి ఎర్రగా చెవుల దగ్గర రెడ్ కలర్లో ఉంటుంది, అందుకే వీటిని రెడ్ ఇయర్డ్ స్లైడర్స్ అని పిలుస్తారు. ఇవి టర్టిల్స్ అన్నమాట. ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి వాటర్లో. మామూలుగా అయితే వీటిని ఎక్వేరియంస్లోనూ వీటిలాగా జనరల్గా వాడుతూ ఉంటారు. పెట్స్ అన్నమాట, పాపులర్ పెట్స్. ఇది అమెరికన్ టర్టిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. జనరల్గా అమెరికాలో, ఇక్కడ యుఎస్ఏ, మెక్సికో ఇక్కడ ఉంటాయి. మరి ఇక్కడి నుంచి ఇండియాకి రావడము, ఇండియాలో నార్త్ ఈస్ట్ రీజన్. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది తల్వాంగ్ రివర్. సో తల్వాంగ్ రివర్ అనేటటువంటిది ఎస్పెషల్గా మిజోరాం క్యాపిటల్ దగ్గరలో ఉన్నటువంటి స్ట్రెచ్ దగ్గర ఇవి ఎక్కువగా ఉన్నాయి.
ఏమవుతుంది అయితే ఇవి వచ్చినప్పుడు అక్కడున్న లోకల్ స్పీషీస్కి రీసోర్సెస్ లేకుండా ఇవే మొత్తం తీసేసుకోగలవు. మనకి పైథాన్ కొండ చిలువ అంటాం. బర్మీస్ పైథాన్ అనేది యుఎస్ పెట్టిగా దాన్ని పెంచుకునేవాళ్ళు. సో యుఎస్ఏకి అది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్స్ని డ్యామేజ్ చేసింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెడ్ ఇయర్డ్ స్లైడర్ అనేటటువంటిది కర్ణాటక, గుజరాత్ వీటిలో వాటర్ బాడీస్ని ఎఫెక్ట్ చేసింది. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ రీజన్లో ఇది ఎఫెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా జాగ్రత్తలు చేపట్టాలి. ఎందుకంటే మన దేశంలో ఉండేటటువంటి ఓవరాల్ టార్టాయిస్ టర్టిల్ పాపులేషన్లో 72% వరకు పాపులేషన్ అనేటటువంటిది మన నార్త్ ఈస్ట్లోనే ఉంది. సో ఇప్పుడు కనుక ఈ స్పీషీస్ని కనుక అక్కడ ఇంట్రడ్యూస్ అయ్యాయి బ్రహ్మపుత్ర రివర్ సిస్టంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ టర్టిల్స్ అనేవి కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఇన్వేజివ్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క థ్రెట్ని ముందుగానే పరిగణలోకి తీసుకొని దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి మెజర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇజ్రాయెల్ పాలస్తీన్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో దీన్ని మనం లాస్ట్ 2 డేస్గా చదువుతూ ఉన్నాం. ఇక్కడ మనకి ఇజ్రాయెల్ పాలస్తీనాల గొడవ చాలా సంవత్సరాలుగా అది కొనసాగుతూ ఉంది. రీసెంట్గా గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? జెరూసలేం అనేటటువంటి హోలీ ప్లేస్ ఇది క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, జ్యూస్కి. అక్కడ ముస్లిమ్స్ ఉండేటటువంటి కారిడార్ ఏదైతే ఉందో దాన్ని ఇజ్రాయలీ ఫోర్సెస్ అనేవి వాళ్ళు దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడంతో అక్కడ రాయిట్స్ మొదలయ్యాయి, గొడవలు. అది మొదలైన తర్వాత ఒక 1 వీక్కి ఇప్పుడు పాలస్తీనా అనేటటువంటి దాని యొక్క టెరిటరీస్ 2 ప్రాంతాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. చూడండి అవేవేవో. ఒకటి ఇటు సైడ్ ఉండేటటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతము అంటారు. ఇదొక పాలస్తీనియన్ టెరిటరీ అయితే దీంట్లో కూడా ఈ డార్క్ ఈ కలర్ ఉందా, ఎల్లో కలర్, ఇక్కడ ఉన్న టెరిటరీస్. అది కాకుండా ఈ గాజా స్ట్రిప్ అన్నటువంటి చిన్న రీజన్. అయితే ఈ పర్టికులర్ ప్రాంతంలో గొడవలు జరగగానే ఇక్కడి నుంచి గాజా స్ట్రిప్ అనే పాలస్తీనియన్ టెరిటరీస్ నుంచి ఇలాగా వీళ్ళు మిజైల్స్ని ఇజ్రాయెల్ మీదకి పంపించడం మొదలుపెట్టారు. ఈ గాజా అనే ప్రాంతంలో హమా అనేటటువంటి ఒక గ్రూప్ ఉంటుంది. హమా అనేటటువంటిది, ఫతా అనేటటువంటివి 2 పొలిటికల్ గ్రూప్స్. దేనికి సంబంధించినవి? పాలస్తీనా అనే దానికి సంబంధించి ఫతా అనేటటువంటి గ్రూపు, హమా అనే గ్రూపు. ఫతా అనేది కొంత మోడరేట్ గ్రూపు, ఎలక్షన్స్ ఇలా మాట్లాడే గ్రూపు. హమా అనేది లేదు, రివోల్ట్ రివల్యూషన్ ద్వారానే ఇండిపెండెన్స్ వస్తుంది అనే గ్రూప్ అన్నమాట. సో హమాస్ అనే వాళ్ళు మిజైల్స్ని లాంచ్ చేయడము, దాంతో ఇజ్రాయెల్ దానికి రెట్టింపు కొన్ని రెట్ల డ్యామేజ్ని కలిగేలాగా గాజా స్ట్రిప్స్ మీద అటాక్ చేయడము. ఈ అటాక్స్ అనేవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. యుఎన్ అనేటటువంటిది త్వరగా సీజ్ ఫైర్ ప్రకటించండి, ఇది ఒక పెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్కి దారితీస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఐరన్ డోమ్ అంటే ఏంటి అదొకటి తెలుసుకుందాం. సీజ్ ఫైర్ ఇక్కడ ఎందుకు కావాలి అదొకటి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఐరన్ డోమ్ అనేటటువంటిది డిఫెన్స్ సిస్టమ్ అని చెప్తాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మిజైల్స్ వస్తున్నాయి. మిజైల్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి రాడార్స్ అనేటటువంటివి ఉంటాయి. గమనించండి, ఇక్కడ రాడార్స్ ఉంటాయి. ఈ రాడార్స్ అనేటటువంటివి అటు సైడ్ నుంచి ఏమైనా రాకెట్స్ కానీ షెల్స్ కానీ వస్తున్నాయా, మల్టిపుల్ డైరెక్షన్స్ నుంచి అని గమనిస్తుంది. గమనించి గాల్లోనే వాటిని నిర్వీర్యం చేయడానికి ఒకేసారి కొన్ని పదుల సంఖ్యలో రాకెట్స్ని లాంచ్ చేయగలిగే సిస్టమ్ ఉంటుంది. దాన్నే మల్టీ లాంచర్ అని పిలుస్తారు. అంటే ఒక్కొక్కటి 20 మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని దాడి చేయగలదు. చూడండి, తామిర్ ఇంటర్సెప్టార్ అంటారు. ఈ ఇంటర్సెప్టార్ వెళ్ళి గాల్లోనే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని నిర్వీర్యం చేస్తుంది. అంటే కిందకి రాకుండా, అంటే ఇటు సైడ్ డ్యామేజ్ అవ్వకుండా అని. సో ఈ కంటెక్స్లో ఈ చిన్న ప్రాంతమైనటువంటి గాజా స్ట్రిప్, ఈ దీంట్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. సో ఇటు నుంచి మరి ఇక్కడేమో అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్లో. గాజా స్ట్రిప్ అనేటటువంటి దాంట్లో రీసోర్సెస్ చాలా తక్కువ. సో ఆ విధంగా వాళ్ళ మీదేమో ఎక్కువ డ్యామేజ్ ఉంది. ఒకసారి చూడండి ఇది ఏ విధంగా పనిచేస్తుందో. ఎనిమీ రాకెట్స్ అనేవి లాంచ్ చేస్తే రాడార్స్ గుర్తిస్తాయి, కంట్రోల్ సిస్టమ్ ఇదిగో ఇక్కడ అని చెప్తుంది, దీని నుంచి లాంచ్ చేసి దీన్ని నిర్వీర్యం చేస్తాయి. అందుకే దీన్ని ఐరన్ డోమ్ షీల్డ్ అని చెప్తారనమాట. ఐరన్ డోమ్ షీల్డ్ అని చెప్తారు. మరి మనకి ఇండియాకు కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. పృథ్వీ అనేటటువంటి డిఫెన్స్ సిస్టమ్ అనేటటువంటిది ఆల్రెడీ మనకుంది. అదేవిధంగా S-400 అనేటటువంటిది
మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఇంపోర్ట్ చేసుకోలేదు, ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఆ విధంగా మనకు కూడా ఇలాంటి సిస్టమ్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ 90% యాక్యురసీతో వర్క్ అవుతుంది. రఫాయిల్ అనేటటువంటి కంపెనీ తయారు చేసినటువంటి సిస్టమ్స్ అన్నమాట. ఇది రఫేల్ వేరు, ఫ్రాన్స్కి సంబంధించింది. రఫాయిల్ ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన సిస్టమ్. సరే, అంతా బాగుంది. మరి ఎందుకని గాజా స్ట్రిప్లో మరి త్వరగా మెజర్స్ తీసుకోవాలి? లాస్ట్ వీడియోలో అంటే 13 మరియు 14th వీడియోలో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. అసలు ఆ గాజా స్ట్రిప్ ఏంటి, ఎప్పుడు ఏంటి, ఎలాగా అన్నది ఆ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఇండియాలో లాస్ట్ మంత్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి పెరగడం జరిగింది అని చెప్తున్నారు. లాస్ట్ మంత్తో పోలిస్తే పెరిగింది అని. ఎందుకని? లాస్ట్ మంత్ మనం చూస్తే కంప్లీట్ లాక్డౌన్ పెట్టున్నారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో పోలిస్తే ఈ ఇయర్ ఏప్రిల్లో కొంచెం బెటరే. అంటే లాస్ట్ ఇయర్ యొక్క బేస్ అనేటటువంటి తక్కువ కాబట్టి దాంతో కంపేర్ చేస్తే ఇయర్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తక్కువే, కానీ బేస్ తక్కువ ఉన్నప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటాం? బేస్ ఎఫెక్ట్ అంటాం. ఇదే పదాన్ని మనం ఇన్ఫ్లేషన్లోను, జీడిపి గ్రోత్ని క్యాలిక్యులేట్ చేయడంలోనూ వాటిలో వాడతాం. అంటే మనం దేన్ని బేస్ చేసుకొని కంపేర్ చేసుకుంటున్నామో, 10 మార్కులు వచ్చిన వ్యక్తితో 30 మార్కులు వచ్చిన వ్యక్తి చాలా ఎక్కువ మార్కులు వచ్చినట్టే, కానీ 50 మార్కులు వచ్చిన వ్యక్తితో పోలిస్తే తక్కువ వచ్చినట్టు. అంటే మనం దేన్ని బేస్గా పెట్టుకుంటున్నాము అనే దాన్ని డిపెండ్ అయ్యి గ్రోత్ కానీ దేంట్లోనైనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది లేదా చాలా తక్కువగా ఉంది అంటే దాన్ని మనం బేస్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. రైట్, సరే. మరి మనం ఎంఎఫ్ఐస్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాము. దాన్ని మన వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ రాశారో చూద్దాం. అసలు ఎంఎఫ్ఐస్ అంటే ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి, వాటికి సంబంధించి ఎన్నో మెజర్స్ తీసుకున్నాం. అయితే కొన్ని ఛాలెంజెస్ అనేటటువంటివి ఉన్నాయి. వే ఫార్వర్డ్ రాశారు. దీన్ని కొంత ఎలాబరేట్ చేయాలండి. అనలైజ్ అన్నాం కాబట్టి ఎంఎఫ్ఐస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో కొంత రోల్ ప్లే చేస్తున్నాయి. సో అందుకని ఈ స్కీమ్స్ తీసుకొచ్చారు, కానీ దానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి స్కీమ్స్ మనం రాయాల్సిన అక్కర్లేదండి. క్వశ్చన్ ఇక్కడ ఎంఎఫ్ఐస్ గురించి, అర్థమైందా? ఎంఎఫ్ఐస్ అనేది ప్రైమరీ ఏరియా అన్నమాట. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్సే మన ఫోకస్ ఇక్కడ, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కాదు. సో దాని ఛాలెంజెస్ని ఇంకొద్దిగా రాసి వే ఫార్వర్డ్ రాయండి, సరేనా? ఇక్కడ చూడాలి ఎంఎఫ్ఐస్కి సంబంధించి రోల్ ఆఫ్ ఎంఎఫ్ఐస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, ఏం చేయాలి. సో మీరు రాసిన క్వశ్చన్లో కొంత లాస్ట్లో యాడ్ చేయడానికి కుదరలేదండి, లెంగ్తీగా ఉండడంతో దీన్ని తగ్గించాలి, కొంత షార్ట్గా రాయడానికి ప్రయత్నించండి. రైట్. సో వే ఫార్వర్డ్ కూడా మీరు రాశారు ఆన్సర్లో, ఇక్కడ నాకు ఇమేజ్ రూపంలో పెట్టడానికి సరిపోలేదు ఇక్కడ. రైట్. ఇంకొద్దిగా ఇక్కడున్న కంటెంట్ని కుదించి వే ఫార్వర్డ్ని కూడా వర్డ్ లిమిట్ లోపల రాసుకునేందుకు ప్రయత్నించండి. ఎంఎఫ్ఐస్ వాటి యొక్క రోల్ ఏంటి, ఏ విధమైనటువంటి రోల్ని ఏర్పరుస్తుంది, అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలన్నది మీరు ఇంకా బాగా రాయాలి, సరేనా? వే ఫార్వర్డ్ ఇంకా బాగా రాయాలి. నెక్స్ట్ ఎంఎఫ్ఐస్ యొక్క రోల్, అవి ఎదుర్కొంటున్న సమస్యలు. సో దీన్ని ఇంకొద్దిగా వే ఫార్వర్డ్ ఎలా చేయొచ్చు అన్నది ఇంకొంచెం రాయొచ్చండి, సరేనా? సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వాటి కరెక్ట్ ఆన్సర్స్ చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.